అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈజీ మనీ కోసం యువత బలవుతున్న పరిస్థితి ఉంది. తక్కువ కాలంలో తక్కువ సమయంలో డబ్బు సంపాదించనే ఆలోచనతో యువతలో ఎక్కువ పెరిగిపోతుంది. ఇటీవల కాలంలో నిజామాబాద్ జిల్లాలో ఈ బెట్టింగ్ పాల్పడి ఓ యువకుడు మృతి చెందిన ఘటన మరవక ముందే పోలీసులు కూడా వారిని చాకచక్యంగా పట్టుకున్న పరిస్థితి నెలకొంది. నిజామాబాద్ జిల్లాలో గత 6 నెలల క్రితం వడ్డేపల్లి గ్రామంలో ఒక కుటుంబమే బెట్టింగ్కు బలైంది. కామారెడ్డి జిల్లాలో యువకుడు ఐటీ నిపుణుడు 80 లక్షల అప్పు చేసి బెట్టింగ్కు బలై ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ఉన్నాయి. ఇట్లా బెట్టింగ్లు యువత పాల్పడుతూ అకాల మరణం చెందుతున్నారు. వారి కుటుంబాలు అనాథలవుతున్నాయి. అటు భార్య పిల్లలు ఆందోళన చెందుతున్న పరిస్థితి. బెట్టింగ్పై యువత చెడుదారి పట్టకుండా ఏం చేస్తే బాగుంటుంది? పోలీసులు త్వరితగతిన ఇప్పటికే పట్టుకున్న నేపథ్యంలో మరింత వారి బెట్టింగ్కు పాల్పడ్డ బలైన వ్యక్తుల నుండి, ఏదైతే బెట్టింగ్ ఆడించిన వ్యక్తుల నుండి డబ్బులు రికవరీ చేసేందుకు భారత శిక్షణ సంస్కృతి ఏదైతే బిఎన్ఎస్ చట్టంలో రూపొందించిన ప్రకారం అయితే వారికి ఎలాంటి న్యాయం జరగాలి, బెట్టింగ్కు బలైన వారిని బలి కాకుండా కాపాడే దిశగా ఎలాంటి ప్రయత్నాలు చేస్తే బాగుంటుందనే అంశానికి సంబంధించి బహుజన లెఫ్ట్ పార్టీ సంబంధించిన నేత ఉన్నారు, రాష్ట్ర అధ్యక్షుడు దండి వెంకట్. వారిని అడగారు. సార్ చెప్పండి, బెట్టింగ్కు అనేక కుటుంబాలు బలవుతున్నాయి. ఈజీ మనీ ఆలోచనతో ప్రతి ఒక్కరు కూడా అటువైపు వెళ్తున్న పరిస్థితి ఉంది. నిజామాబాద్ జిల్లాలో ఓ యువకుడు ఇటీవల కాలంలో మృతి చెందాడు. పోలీసులు కూడా చాకచక్యంగా వారిని పట్టుకున్న పరిస్థితి ఉంది. ఆ అమౌంట్ కూడా రికవరీ చేసేందుకు పోలీసులు ప్రయత్నం చేస్తున్నామంట. అసలు బెట్టింగ్ పాల్పడకుండా యువత ఎటుంటే బాగుంటుంది? అంటే ఒకటి అంటే టెక్నాలజీ పెరుగుతున్న క్రమంలో దీన్ని మంచికి ఎంత అయితే ఉపయోగిస్తున్నారో చెడుకు కూడా అదే పద్ధతిలో ఉపయోగించేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సరే, ఇవాళ నిరుద్యోగ సమస్య, మరి వినిమయ సంస్కృతి పెరిగిపోయినటువంటి కాలంలో యువతకి ఈజీ మనీ కావాలి, వారి జీవన విధానాన్ని ఉన్నతంగా జీవించాలనేటువంటి కోరికలు వస్తున్నటువంటి సందర్భంలో సమాజంలో అట్లాంటి అవకాశాలు లేనప్పుడు మరి తప్పుడు మార్గంలో వెళ్ళడానికి మనం చూస్తున్నటువంటి సోషల్ మీడియాలో బెట్టింగ్ యాప్స్ ఓపెన్గా ఇవాళ యూట్యూబ్ ఛానల్స్లలో ఓపెన్గా వస్తున్నాయి. అయితే మొత్తం వీటి మీద ప్రభుత్వము ఒక ప్రత్యేకమైనటువంటి, అది జిల్లా స్థాయిలో, మండల స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, దేశ స్థాయిలో కూడా ఒక మానిటరింగ్ అనేది దీనికి సంబంధించి ఒక ఐటీ నిపుణులతో ఒక ప్రత్యేకమైనటువంటిది మరి ఒక సెల్స్ పనిచేయాల్సిన అవసరం ఉంది. ఎక్కడెక్కడైతే ఏ యూట్యూబ్ ఛానల్స్ ద్వారా ఎక్కడైతే ఇవి రన్ అవుతున్నాయో, లేకపోతే దీని అడ్వర్టైజ్మెంట్స్ వస్తున్నాయో వీటిని ఇమ్మీడియట్లీ గుర్తించడమే కాకుండా పోలీస్ డిపార్ట్మెంట్తో పాటు మరి అనేక ప్రజా సంఘాలు, ఇతర పొలిటికల్ పార్టీస్ నుంచి కూడా, ఇతర పౌర హక్కులు, ఇతర పౌర సమాజం నుంచి కూడా, సామాజిక ఉద్యమకారుల నుంచి, సామాజిక వేత్తల నుంచి కూడా దీని మీద ఒక ప్రచారం కూడా జరగాలి. దీని మీద ఒక కరపత్రాల రూపంలో కానివ్వండి, లేదా పోస్టర్స్ రూపంలో కానివ్వండి, ఎంత పెద్ద ప్రచారం జరిగితే ఇట్లాంటి దానికి అసలు ఎంత మోసగాలు చేసేటువంటి పని ఈ బెట్టింగ్స్ కానీ వీటి మీద ఎవరు కూడా నమ్మకూడదు అనేటువంటి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తే దీన్ని కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ సోషల్ మీడియాలో మనం చాలా దారుణాలు జరిగిపోతూ ఉన్నాయి. కాబట్టి వీటి మీద ప్రభుత్వము ఒక కౌంటర్ ప్రచారం చేయడము, దీని మీద నేరగాళ్ళని కఠినంగా శిక్షించే విధంగా ఈ బెట్టింగ్ నేరాలకు పాల్పడేటువంటి వాళ్ళ మీద ఒక మంచి అంటే చట్టాలని కూడా కఠినతరం చేసి వీటి మీద అవసరమైతే రాష్ట్ర స్థాయిలో కూడా లేదా ప్రభుత్వ పెద్దలు వీటి మీద సవరించి ఇట్లాంటి పాల్పడే వాళ్ళని కఠినంగా శిక్షిస్తే వీళ్ళకి త్వరితగతిన శిక్షలు పడతాయి. వేరే వాళ్ళు చేయాలనుకుంటే భయపడతారు, ఇట్లాంటివి చేస్తే రేపు మన భవిష్యత్తు అంధకారంలోకి వెళ్ళిపోతుంది అనేటువంటి పరిస్థితిని కూడా ప్రభుత్వం కల్పిస్తే, దానికి దీటుగా పౌర సమాజం కూడా, ప్రజలు కూడా, కుటుంబ సభ్యుల్లో, కుటుంబాలలో కూడా దీని పట్ల జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది అనేది ఈ సందర్భంగా తెలియజేస్తాం. అయితే ముఖ్యంగా చెప్పండి, ఏదైతే బెట్టింగ్ పాల్పడుతున్న వ్యక్తులు ఏదైతే పోలీసుల విచారణలో వెల్లడైంది, 1000 మందికి పైగా బెట్టింగ్లో కూపంలో ఇరుక్కుపోయారు. 200 పైగా నిజామాబాద్ జిల్లాకు చెందిన వ్యక్తులుగా ఉన్నారు. వారి డబ్బులు రికవరీ చేస్తామని చెప్పి పోలీసులు అయితే చెప్తున్నారు. భారత శిక్ష బిఎన్ఎస్ చట్టం ప్రకారము అందులో ఎవరైనా సరే ఒకవేళ రికవరీ చేసే దిశగా చట్టాలు ఉన్నాయి, దాన్ని ఖచ్చితంగా చేసి తీరుదామన్నారు. అసలు నిజంగా ఆ రికవరీ అయ్యే అవకాశాలు ఉంటాయంటారా? అంటే వీటికి స్వయంగా మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే
దీని మీద ప్రచారం చేస్తున్నారు, దీన్ని ఎవరు నమ్మొద్దు, ఐటీ ఆఫీసర్స్గా పోలీస్ ఆఫీసర్స్గా యూనిఫామ్లో వచ్చి మీకు ఆన్లైన్ కాల్ మాట్లాడిన నమ్మొద్దు అని చెప్తున్నారు అంటే దీని సీరియస్నెస్ అర్థం చేసుకోవాలి. ఇది అంటే మన దేశ అత్యున్నతమైనటువంటి మన ప్రధానమంత్రి ప్రచారం చేసే స్థాయిలో ఉంది ఈ క్రైమ్ అంటే దీన్ని మనం అందరం అర్థం చేసుకోవాలి. దీని మీద పోలీసుల మీద వదిలేస్తేనే కాదు, పోలీసులు దీనికి సంబంధించిన ఒక ప్రత్యేకంగా నియమించబడ్డటువంటి ఒక రక్షణ విభాగం పోలీసుల బాధ్యత. కానీ సమాజంలో ఉన్న అందరి బాధ్యత కూడా చూడాలి, పోలీసులకి సహకరించాలి. ఎందుకంటే చట్టము దానికి ఒక కొన్ని పరిమితులు, దానికి ఒక వాళ్ళు ఒక పద్ధతిలో దాన్ని ఛేదిస్తారు. కాబట్టి వీటి ప్రతి దగ్గర ఏదైనా ఒక మనకు ఆన్లైన్లో ఎక్కడన్నా ఒక యూట్యూబ్ ఛానల్లో దీని మీద వచ్చిందనుకోండి, అడ్వర్టైజ్మెంట్ వచ్చిందనుకో, ఇమీడియట్లీ దాన్ని స్థానికంగా పోలీసులకి దాన్ని షేర్ చేయడం వాళ్ళు గుర్తిస్తారు. అట్లా చేసే విధంగా కూడా ప్రభుత్వం స్పందించే విధంగా దీని మీద ఒక స్పెషల్ ఏదైతే మనం ఇప్పుడు ఒక గంజాయిని కానీ ఏమన్నా మత్తు పదార్థాలకు సంబంధించినటువంటి ఒక నార్కోటిక్ టీమ్స్ ఎట్లయితే పెట్టి దాని మీద స్పెషల్ కొంతమందిని చిన్న పిల్లలు ఏమన్నా అట్లాంటి దింపితే వాళ్ళకి ఎట్లయితే కౌన్సిలింగ్ ఇచ్చి మీరు ఇంకొకసారి చేయకూడదని మనం చూస్తున్నాం. చాలా దగ్గర చిన్న పిల్లలని, స్కూల్ పిల్లల్ని కూడా వాడుకునేటువంటి కొన్ని మూఠాలు ఉంటే ఆ మూఠాలని పట్టుకోవడం, ఈ పిల్లల్ని కౌన్సిలింగ్ ఇచ్చి ఇంకొకసారి చేయకూడదని తల్లిదండ్రులతో చేస్తారు. అది మంచి పని. ఆ మూఠాలు ఎవరైతున్నారో వాళ్ళు కట్టిన ఇందులో కూడా చాలా పెద్ద తిమింగలాలు మూఠాలు ఉంటాయి. కొంతమంది ఇక దీని జరుగుతున్న దాన్ని బట్టి తయారవుతూ ఉన్నారు. కాబట్టి వీటి మీద చేయడానికి పోలీసులతో పాటు ప్రజలు, సమాజం కూడా దీని మీద కఠినంగా ఉంటేనే వీళ్ళని పోలీసులు పట్టుకోగలుగుతారు, రికవరీ చేయగలుగుతారు. ఖచ్చితంగా చేయొచ్చు. దాని మీద ప్రభుత్వం, ప్రజలు, వ్యవస్థ అనుకున్న తర్వాత నేరస్తులు కొద్దిమంది ఉంటారు కదా, పట్టుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రంలో అయితే ప్రత్యేక అధికారిని కూడా నియమించారు. దీనికి సంబంధించి ఐజీ స్థాయిలో ఒక ఐపీఎస్ అధికారిని నియమించారు. ఈ ఆన్లైన్ బెట్టింగ్ కానీ గేమింగ్ ఎలాంటి యాప్ల పైన కూడా ప్రజలు దానిపైన మొగ్గు చూపకుండా కూడా చర్యలు చేపట్టేందుకు ఐటీ నిపుణులతో ప్రత్యేక ఐపీఎస్ అధికారి, ఐజీ రేంజ్ అధికారిని కూడా నియమించిన పరిస్థితి. ఆ కోణంలో కూడా పూర్తి స్థాయిలో తెలంగాణలో ఈ నిషేధం జరిగే అవకాశాలు ఉన్నాయి. అంటే రెగ్యులర్గా దీని మీద పర్సువేషన్ జరగాలి. జిల్లా స్థాయి అధికారులు, దానికి సంబంధించినటువంటి కొంతమంది ఇప్పుడు కాలేజెస్ ఉన్నారు, కాలేజీలో ఉన్నటువంటి డిగ్రీ ఇంజనీరింగ్ కాలేజీలో ఉన్నటువంటి పిల్లలు కానీ, లేదా అట్లా ఉన్నటువంటి ఐటీ నిపుణులు కానీ, లేదా జిల్లా స్థాయిలో, మండల స్థాయిలో కూడా దీని మీద ఒక అవగాహన కార్యక్రమం జరగాల్సిన అవసరం ఉంది. కమిటీ వేసేసి అధికారులను నియమించి ఇంటర్నల్గా ఉంటే కాదు. ఎందుకంటే నేరం జరగకుండా మనము చర్యలు తీసుకోవాలి. కొంతమంది మోసపోయి లక్షల రూపాయలు, వేల రూపాయలు. నేననే ఏ రోజే వచ్చింది నవీపేటలో ఒక మన ఏది పెట్రోల్ బంక్ ఎంప్లాయీ, నవీపేటకి సంబంధించిన దాంట్లో, నిజామాబాద్ జిల్లా నవీపేట మండలంలో పెట్రోలు అతను ఫోన్పే చేస్తే డబ్బులు ఇచ్చాడు, ఇతని నుంచి ఫోన్పే చేస్తే ఫోన్పే పోవట్లేదు. ఫోన్పే పోకపోతే అతను కస్టమర్ కేర్కి ఫోన్ చేస్తే అతను లేకపోతే, అంటే కస్టమర్ కేర్కి చేసింది వీడికి ఎట్లా తెలిసిందో అర్థం కాక వాడు ఫోన్పే మళ్ళీ ఫోన్ కాన్ఫరెన్స్లో మాట్లాడి అతను ఎట్లా చెప్తే ఇతను అట్లా ఆపరేట్ చేయడంతో ఈ 70,000 పోయాయి. తర్వాత అక్కడ గుర్తించారు స్థానిక పోలీసులు. కానీ అంటే మనం జరగక ముందే ఇదంతా కూడా ప్రతిదీ కూడా మనకు వచ్చే మెసేజ్లు కానీ వీటన్నిటిని కూడా మనం చెక్ చేసుకునే విధంగా ఉండాలి. నష్టం జరగకుండా ముందే యంత్రాంగము మరి అప్రమత్తం చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి తెలియజేస్తాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే పోలీసులు ఆన్లైన్ బెట్టింగ్కు పాల్పడకుండా యువతకు అందరికీ కూడా ట్రైనింగ్ ఏదైతే క్లాసులు నిర్వహించాలి, ఏదైతే కాలేజీల్లో, ఒక పాఠశాలల్లో దానికి అందరికి సంబంధించి అవగాహన సదస్సులు నిర్వహిస్తే ఏదైతే బెట్టింగ్కు పాల్పడకుండా ఉండే దిశగా ప్రయత్నాలు జరుగుతాయి. ఇప్పటికే బెట్టింగ్కు పాల్పడి ఎంతోమంది యువకులు ప్రాణాలు కోల్పోతారు. అలాంటి ప్రాణాలు కోల్పోకుండా ఉండాలంటే ఐటీ నిపుణులతో, కొంతమంది సీనియర్ పోలీస్ అధికారులతో అవగాహన సదస్సులు నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించే దిశగా మరింత ప్రయత్నాలు చేస్తేనే బాగుంటుంది. ఆ బెట్టింగ్ బూత నుండి బయటపడే అవకాశాలు ఉంటాయని చెప్పి చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కనపసాజంతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.